6 గ్యారంటీలు అమలు చేశాము. ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఎక్కడ పోయినా కూడా మహిళలకు బస్సులు పెట్టాము. 200 యూనిట్ల కరెంట్ ఇచ్చాము. రైతులకు రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. మంత్రివర్గం అంటున్నారు. మీదే ఊరు? నేను మీకు క్వెషన్లు వేయాలి. మీదే ఊరు? ఇప్పుడు విషయం ఏంటంటే మీరు చెప్పండి. ఓకే, మీరు అన్ని తెలుసు కదా మీకు. మీదే ఊరు చెప్పండి ఫస్ట్. మాది సూర్యాపేట. మీ సూర్యాపేటలో ఎంతమందికి ఇచ్చారు ఇవన్నీ? ఇప్పుడు మీ ముందు, మీ ఇంటి ముందు. ప్రశ్నార్థకం ఒకటేంటంటే ప్రశ్నలు నేను అడుగుతాను, సమాధానాలు మీరు చెప్పాలి. ఓకే, మీరు వేసే ప్రశ్న బాగానే ఉంది కానీ నేను కూడా చెప్పాలి కదా. 30,000 కోట్లు రుణమాఫీ చేశామని పేపర్లలో సభలలో పెట్టుకొని చెప్తున్నారు వాళ్ళు. అది అందరికి అందిందా లేదా అనేది ప్రశ్న. అలాంటి రుణమాఫీ చేస్తే మరి రైతులు ఎందుకు చనిపోతున్నారు? రైతులు ఎందుకు చనిపోతున్నారు మీరు చూడట్లేదా? అంతెందుకండి, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. మీ ఊర్లో ఎంతమందికి వచ్చింది అదొకటి చెప్పండి. వచ్చిందా? ఎవరికో 2-3కి ఇచ్చి పేపర్లు వేయడం ఇవన్నీ పద్ధతిలో? పేపర్లలో వచ్చిన వాస్తవాలు కానివ్వండి, వాళ్ళు పెట్టిన బస్సు ఎందుకు పెట్టిండండి? బస్సు ఎందుకు ఎక్కడ పోవడానికి పెట్టిండండి? ఎవరి దగ్గరికి పోవడానికి పెట్టిండండి ఫ్రీ బస్సులు? ఎట్లా కొట్లాడుకుంటున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు ఫ్రీ బస్సులు పెట్టి? ఒకటి పథకం లాభం లేదా? ఏం లాభం ఉంది? అల్లమెల్లిగడ్డ కొనడానికి ఆడవాళ్ళు బస్సులు వస్తున్నారు, నిమ్మకాయలు కొనడానికి ఆడవాళ్ళు బస్సులు వస్తున్నారు. అదా అని రాజకీయము? అదా నువ్వు పరిపాలించేది? ఆడవాళ్ళకి అదా నువ్వు ఇచ్చేది? మరి స్కూటీలు ఇవ్వండి. డిగ్రీ చదువుతున్న పిల్లలకి స్కూటీలు ఇస్తా అన్నాడు కదా, మరేవి? తులం బంగారం ఆఖరికి కేసీఆర్ గారు ఇచ్చిన 1,16,000 కట్ చేసినావు, తులం బంగారం కట్ చేసినావు, స్కూటీలు కట్ చేసినావు. గ్యాస్లు ఎవరికి ఇచ్చిరా? నీకు వచ్చిందా? మీ ఇంట్లో మీకు వచ్చిందా? మీ మమ్మీకి ఫోన్ చేయండి, మీ వైఫ్కి ఫోన్ చేయి, వచ్చిందేమో అడగండి. మీది మీకే రాలేదు, ఇంకా వేరే వాళ్ళకి ఏమి ఇస్తాడు? ఆలోచన. వాళ్ళు అడిగేది మేము అమలు చేస్తున్నాము, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎవరు హ్యాపీగా లేరు. లేరంటారా? లేరు, ఎవరు హ్యాపీగా లేరు. హ్యాపీగా ఉన్న వాళ్ళు అంతమంది జనాలు అసలు సభకు రానే రారు. అవునా కాదా?